అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది. ఎటువంటి తప్పు చేయని, అసలు ఆలోచనే లేని మా ఫ్యామిలీ పైన లేని నిందలు వేసి కోర్టుకు వీసి జైల్లో పెట్టడం చాలా బాధాకరం. ఇలాంటి సంస్కృతి మనకు చంద్రగిరిలో ఇంతవరకు లేదు. ఇంతకుముందు 10 ఏళ్ళు మేము కూడా పరిపాలించాం. ఏ రోజు కానీ ఒక్క మనిషిని అరెస్ట్ చేసి నిందించింటే మేము ఏ శిక్షకైనా మేము రెడీ. కానీ ఈరోజు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టిస్తున్నారంటే, ఏ రోజు ఈదు లేక రాని ఆడబిడ్డలం ఈరోజు ఇంతగా వచ్చి ఈదు లేకొచ్చి విలిపిస్తున్నామంటే ఎలా ఉంది ఈ పరిపాలన అనేది వాళ్ళు గ్రహించాలి. కడుపులో ఎంత బాధ ఉంటుందో. ఏ తప్పు చేయని ఇంకా మాది 10 రూపాయలు ఎత్తుకొచ్చి జనాల కోసం పెట్టింటామే కానీ ఏ రోజు కానీ ఒక తప్పు చేసి మా ఫ్యామిలీ ఎలాంటిదో ఈ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరిని అడిగినా చెప్తారు. కానీ ధర్మం లేకుండా పరిపాలన చేయకూడదని చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంతవరకు ఎప్పుడు నేను ప్రెస్ మీద మాట్లాడింది లేదు. ఎంత బాధ ఉంటే ఒక మనిషి ఆడ మనిషి ఉంటే వచ్చి మాట్లాడుతుందో ఆలోచించుకోవాలి. అసలు ఈ గవర్నమెంట్లో వస్తానే ఫస్ట్ టార్గెట్ మమ్మల్నే చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంతగా తప్పు ఏం చేశాం? జనాలకు సేవ చేయడమా మేము చేసిన తప్పు? ఒకసారి ఆలోచించుకోవాలి. ఏం చేస్తున్నాం? ఏ మనిషి పైన నింద చేస్తున్నాం? ఒక బిడ్డను చూడట్లేదు, భర్తను చూడట్లేదు, ఫ్యామిలీని చూడట్లేదు. అందరినీ మాట్లాడడమే. ఇది సమంజసం కాదని ఈ ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిన్న మీరు చంద్రగిరి నియోజకవర్గాన్ని గురించి, మా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం నేను విన్నాను. నేను చంద్రగిరి ఓటరుగా మీతో మాట్లాడుతున్నా. నా పేరు పులివర్తి సుధారెడ్డి. చంద్రబాబు నాయుడు గారు మారుమూల ప్రాంతమైన ఉమ్మడి జిల్లాలో మారుమూల ప్రాంతమైన కుప్పాన్ని అభివృద్ధి చేసి చూపించాలి అని వెళ్లారు. ఎప్పుడు కూడా అభివృద్ధి అని, ఛాలెంజెస్ అని, టెక్నాలజీ అని వెళ్తూ ఉంటారు. ఆ ప్లేస్ అన్ని విధాలా సూట్ అయినట్టు అక్కడికి వెళ్ళడం జరిగింది. చంద్రగిరిని ఎప్పుడు వదులుకోలేదు. చంద్రగిరి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడ్డానే. ఇక అక్రమ కేసు అన్నారు. మా పెద్ద ఆయన అక్రమం కేసు పెట్టాలి అంటే సంవత్సరం రోజులు ఎదురు చూడమన్నా. రూలింగ్ ఉంది కదా, ఏమవుతుంది? అక్రమంగా పెట్టాలి అంటే మరుసటి రోజే పెట్టేయచ్చు. చేయలేదే. నిదానంగా, నిలకడగా సాక్ష్యాలు చూసుకుని వెళ్తూ ఉన్నారు. నాకు తెలిసి ఈ లిక్కర్ స్కామ్ చాలా పెద్దది. ఇది ఈ రోజు రాలేదు. ఈ కేసు ఎప్పటి నుంచో వచ్చింది. కానీ 38గానో ఏదో చేర్చినట్టున్నారు. అంటే 37 మందిని విచారించారు కదా. 1, 2, 3, 4 అందరినీ విచారిస్తూనే కదా వచ్చారు. నిజాలు చూసుకునే కదా వచ్చారు. తప్పు చేశారని రుజువు చేశాకే కదా చేర్చారు. సడన్ గా అక్రమ కేసు ఎట్లాగవుతుంది మీకు? అండ్ మీరు అనుకునేటట్టు వాళ్ళంత నీతిమంతులు కాదు, వాళ్ళంత చిన్నపిల్లలు కాదు, అంత అమాయకులు కాదు. మే 13వ తారీఖు సాయంత్రము మీరనే చిన్న పిల్లవాడు, ఆడవాళ్లు లేదు, పెద్దవాళ్లు లేదు, చిన్నవాళ్లు లేదు, విచక్షణ రహితంగా వాళ్ళ మీద దాడి చేశారు. అదే మే 13వ తేదీ రాత్రి చెవిరెడ్డి గారు ఒంగోలులో కూర్చొని నానిగారి మీద హత్యాయత్యాన్ని రచిస్తే మీరు చెప్పే వ్యక్తి ఇక్కడ దాన్ని ఆచరించాడు. మే 14 కూతవేటు దూరంలో ఉన్న అదే కౌంటింగ్ లోపల, యూనివర్సిటీ లోపల ఉన్న నేను ప్రత్యక్ష సాక్షి. మీరు దయచేసి వాళ్ళని చిన్న అమాయకులు దయచేసి అనకండి. అంటే ప్రపంచమంతా విట్నెస్ చేసింది, ఎవిడెన్స్లు ఉన్నాయి. టీవీలో లక్కీగా మా డాష్ క్యామ్స్ నుంచి అంత ఎవిడెన్షియల్ వీడియోస్ వచ్చాయి. మీరు అమాయకులని మాట్లాడుతున్నారా? దయచేసి చెప్పకండి, అలాగా దయచేసి చెప్పకండి. అండ్ ఈ చెవిరెడ్డి వీళ్ళ కుటుంబ సభ్యులు ఈ 5 సంవత్సరాల్లో మీరిచ్చిన పదవులను అడ్డు పెట్టుకొని ఎంత సంపాదించారో మీకేమైనా ఐడియా ఉందా? ఎంత అక్రమ సంపాదన ఉందో వాళ్ళకి. లిక్కర్ స్కామ్ ఏదో మీకు ఇప్పుడు తెలిసినట్టు ఉంది, లేటుగా తెలిసిందేమో. తుడాలో ఎంత అక్రమార్జన చేశారు, లేఅవుట్స్ లో ఎంత కొల్లగొట్టారు, దేవుడి పేరు చెప్పుకొని ఎంత తీశారు, పైనున్న టీటీడీ కిందన్న టీటీడీ పేర్లు పెట్టుకొని ఎంత సంపాదించాడు. అండ్ చెరువుని కబ్జా చేసుకున్నాడు, మఠం భూములు దోచాడు, దొంగ ఓట్లు చెప్పవసరలా. అండ్ మీరు చెప్పినట్టు ఆ చెవిరెడ్డి గాని సక్రమమైన ఓట్లతో ఎప్పుడు గెలవలా.
అంత అమాయకులు ప్రజాదరణ ఉంది అంటే 11 స్థానాల్లో డెఫినెట్ గా ఉండేవాళ్ళు, ఖచ్చితంగా ఉండేవాళ్ళు. ఇలా 2 చోట్ల ఓడిపోయి ఉండరు. మీరు నిజానిజాలు తెలుసుకోవాలి. దేవుడు ఉండబట్టి, చంద్రగిరి ప్రజల ఆశీస్సులు ఉండబట్టి ఈరోజు నాకు ఈ మాంగళ్యం ఉంది. లేదు లేకపోతే మీరు అమాయకులు అనకండి, మీరు దయచేసి అనకండి. నష్టపోయింది మేము, ఇంకా కూడా వ్యవస్థ చెడిపోయింది, చంద్రగిరి చెడిపోయింది, గాడిన పెట్టాలి. ఇంకా కూడా 4 కేసులు ఉన్నాయి. మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. దొంగ ఓట్లు ఉంది, తుడా ఉంది, చెరువు ఉంది. చెరువుని కబ్జా చేసేసుకున్నాడు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం. మా ఆయన మీద హత్యాయత్నం కేసు ఉంది. మేమంత కక్ష సాధించాలి అంటే వారానికి నెలకి జైల్లో పడేసి ఉండాలి. లేదు, మేము చట్టాన్ని గౌరవిస్తాం, ఎదురు చూస్తాం. వాళ్ళు విచారించుకోనియండి. పోలీస్ వ్యవస్థ పైన నమ్మకం ఉంది, వాళ్ళు విచారించనియండి, సాక్షుల్ని తెచ్చుకోనివ్వండి, చట్టపరంగా వాళ్ళు యాక్షన్ తీసుకోండి. అంతవరకు మేము అన్ని కోర్టులని ఆశ్రయిస్తాం. ఇప్పటికే మేము సిబిసిఐడికి ఇచ్చాం, విజిలెన్స్కి ఇచ్చాం, హైకోర్టులో కేసేసాం. మాకు న్యాయం జరిగేంత వరకు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి పోరాడతాం. సో దయచేసి ఇంకొకసారి మా చంద్రగిరిని కానీ, మా చంద్రబాబు నాయుడు గారి నుంచి కానీ దయచేసి మీకు అవగాహన లేనిది మాట్లాడకండి. చంద్రగిరి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిదే. మేము అతని వెంటే నడుస్తాం. అండ్ మీకు ఇది ఖచ్చితంగా తెలియాలి. థ్యాంక్ యూ.